హలో అండి, వెల్కమ్ టు మినీషా టాక్స్. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో చూపిస్తున్న అమ్మవారిని నేను 2022లో ఇట్లా అలంకరణ చేసుకున్నాను. నాకు అమ్మవారికి అలంకరణ చేయాలంటే చాలా ఇష్టము. నాకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టము. నేను లక్ష్మీదేవిని మా మదర్గా భావిస్తానండి. మనము కడపలకు పసుపు రాస్తాం కదండి, ఆ పసుపులో కొంచెము గంధము, రోజ్ వాటర్ అయితే వేసుకొని కడపను ఎవ్రీ ఫ్రైడే మంచిగా అలంకరించుకోవాలండి. తర్వాత నేను ఎవ్రీ ఫ్రైడే అమ్మవారికి కుంకుమార్చన చేస్తా. తర్వాత అష్టలక్ష్మి స్తోత్రాలు కూడా చదువుతా. తర్వాత ఈవినింగ్ పూట ఇల్లంతా సాంబ్రాణి వేసేసుకొని ధూపం వేసుకుంటా. ఇట్లా చేయడం వల్ల అయితే నాకు ఆ కోలాపూర్ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అయితే పొందినా అండి. తర్వాత తులసమ్మ దగ్గర కూడా నేను చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటా. చాలామంది ఏం చేస్తారంటే అర్చన చేస్తారు కదా, అప్పుడు వెండి పూలు యూజ్ చేస్తారు కదా. అట్లా చేసేదానికంటే మంచి వాసన వచ్చే పూలు ఉంటాయి కదా, అంటే మల్లెపూలు, లిల్లీ, సెంట్ రోజ్ వాడడం వల్ల అయితే మంచి ఫలితం అయితే వస్తుంది. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.